आलिमिया साल सानिया की तालिबा दिलशाद बिनते जानी को दावत देता हूँ, जो विशाखापट्टनम की रहने वाली है। तेलुगु ज़बान में तकरीर करें, जिनका उन्वान है प्रपंच चरित्र गतिनि मार्चेसिन अद्भुतम दिव्य कुरान। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद। अनंत करुणामयुडु, అపార కరుణా ప్రదాత, పాలకుడు, పోషకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరియు చిట్ట చివరి ప్రవక్త, మానవుల మహోపకారి, హృదయాల విజేత అయిన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షింపచేయుగాక. ఆమీన్. గౌరవనీయులైన సభ అధ్యక్షులకు, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ఈరోజు నేను మీ ముందు చెప్పబోయే అంశం పేరు ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన అద్భుతం దివ్య ఖురాన్ గ్రంథం. ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ హియ అక్వం వయుబషిరుల్ ముమినీన అల్లదీన యఅమలూన స్సాలిహాత్ అన్న లహుం అజరన్ కబీరా. ఈ అనంత విశ్వంతో పోలిస్తే మనం నివాసం ఉంటున్న ఈ భూమి చాలా చిన్నది. ఈ ఉనికిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ ఏర్పాటు చేసిన నియమాల ప్రకారమే ఒక్కదానితో మరొకటి సామరస్యంగా పనిచేస్తుంది. ఈ భూమిపై ప్రతి మానవుడు విశ్వ నియమాలకు అనుగుణంగానే తమ యొక్క జీవితాన్ని గడపాలి. నా ప్రియమైన మిత్రులారా, రైతు పొలం గట్టున తీరిగ్గా కూర్చొని తన పొలంలో వరి పంట పండాలని మనసులో అనుకున్నంత మాత్రాన తన పొలంలో వరి పంట దానికదే పండుతుందా? ఎంత మాత్రం పండదు. విశ్వ నియమాన్ని అనుసరించి రైతు తన పొలంలో విత్తనాలు చల్లాలి, నీరు పెట్టాలి మరియు పంట చేతికందే వరకు అవసరమైన కృషి అంతా చేయాలి. ఇది విశ్వ నియమం. ఈ విధంగా సృష్టి అంతా విశ్వ నియమాలకు అనుగుణంగానే తమ యొక్క జీవితాన్ని గడపాలి. విశ్వ నియమాలతో సంబంధం లేకుండా జరిగేవే అద్భుతాలు. ఇవి కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే సంబంధించినవి. అల్లాహ్ దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు, ఇన్నమా అమ్రుహు ఇదా అరద షై'a అయ్యకుల లహు కున్ ఫయకున్. కానీ మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఏదైనా వస్తువును అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. ఇది అద్భుతం. అద్భుతాలకు విశ్వ నియమాలతో పని లేదు. విశ్వ నియమం ప్రకారం కాల్చడం అనేది అగ్ని యొక్క సహజ లక్షణం. అయితే అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అగ్ని ఎంతో సురక్షితంగా మారిపోయింది. ఆయన అగ్నిలో ఉన్నంత సమయం అది ఆయనకు ఎంతో సౌకర్యాన్ని కలుగచేసింది. అంతేకాదు మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో కర్రతో సముద్రాన్ని కొట్టగానే అది 2 ముక్కలుగా చీలి విశ్వాసులకు దారిని ఏర్పాటు చేసింది. నా ప్రియమైన మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతరిక్షంలోని చంద్రుణ్ణి తన దువాతో 2 ముక్కలుగా చీల్చి మక్కా వాసులకు చూపించారు. అయితే ఈ అద్భుతాలు కొన్ని క్షణాలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ 1400 సంవత్సరాలకు పూర్వం అల్లాహ్ మానవులపై ఒక అద్భుతాన్ని అవతరింపచేశాడు. ఈ అద్భుతం కొన్ని క్షణాల కోసమో, కొన్ని రోజుల కోసమో, కొన్ని గడియల కోసమో కాదు, ప్రళయ దినం వరకు ఉంటుంది. అదే దివ్య ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్పై అమలు చేస్తే ప్రతి మానవుడు ఎన్నో అద్భుతాలు అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఇన్షా అల్లాహ్ తన జీవితంలో చూడగలడు మరియు వాటిని చేయగలడు. ఈ అద్భుత గ్రంథం ద్వారా అద్భుతాలు ఎలా చేయవచ్చో మనకు ప్రాక్టికల్గా చేసి చూపడానికి అల్లాహ్ ఒక కారుణ్యమూర్తిని పంపారు. ఆయనే మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ఖురాన్ ప్రకారంగా తమ యొక్క జీవితాన్ని గడిపి తమ జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆయన మనకు తెలియచేశారు. అల్లాహ్ దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు, ఇన్నక లఅలా ఖులుకిన్ అజీం. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడవడిక ఖురాన్ గ్రంథమే.
అల్లాహ్ తాలా ఆయనను మానవులకు రోల్ మోడల్గా అంటే ఆదర్శంగా చేశారు. ఆ ఆదర్శమూర్తి ఏదైతే బోధించారో మరియు ఏదైతే చేసి చూపారో దానిని మన సహాబాలు అనుసరించారు. అంతే ప్రపంచం కని విని ఎరుగని ఓ గొప్ప అద్భుతాన్ని చూసింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించే సమయానికి ఈ ప్రపంచమంతా చీకటిలో ఉంది. కానీ ఖురాన్ యొక్క తొలి ఆయత్ అవతరించిన 40 సంవత్సరాల లోపే ఈ గ్రంథం ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది. అల్లాహ్ దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్ నాస్ మినజ్-జులుమాతి ఇలన్-నూర్. నిశ్చయంగా మేము మీపై ఒక గ్రంథాన్ని అవతరింపచేశాము, ఎందుకంటే ప్రజలను అంధకారం నుండి వెలుగులోనికి తీసుకురావడం కోసం. నా ప్రియమైన మిత్రులారా, ఖురాన్ వ్యక్తులలోనే కాదు సంపూర్ణ సమాజంలోనే మార్పును తీసుకువచ్చింది. మరియు ప్రపంచంలో నెలకొని ఉన్న ఒక్కొక్క దురాచారపు చీకటిని పట్టాపంచలు చేస్తూ ఆ స్థానంలో వెలుగుని నింపింది ఖురాన్. బానిసత్వం, వర్గాల మధ్య పోరు, మద్యపానం, జూదం, అన్యాయం, దౌర్జన్యం, సోమరితనం మొదలైన ఎన్నో సాంఘిక దురాచారాలను సమాజం నుండి నిర్మూలించింది ఖురాన్. పేదరికం లేకుండా చేయడానికి అద్భుతమైన జకాత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అల్లాహ్ దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు, ఖద్ జాఅకుమ్ మినల్లాహి నూరున్ వ కితాబుం ముబీన్. నిశ్చయంగా అల్లాహ్ వైపు నుండి మీ వద్దకు ఒక గ్రంథం మరియు ఒక వెలుగు వచ్చాయి. నా ప్రియమైన సోదర మరియు సోదరీమణులారా, ఖురాన్ ద్వారా అద్భుతం జరిగింది. అయితే ఈ అద్భుతం మాత్రం విశ్వ నియమాల ప్రకారమే జరిగింది. కేవలం 40 సంవత్సరాల లోపే ఈ గ్రంథం ప్రపంచాన్ని అమాంతం మార్చేసింది. ఎడారిలో ఒంటెలు మేపుకునేవారు ప్రపంచానికి పరిపాలకులయ్యారు. ఆధునిక విద్యా వ్యవస్థను ఆరంభించారు. ప్రయోగాలతో కూడిన ఆధునిక సైన్స్కు బీజం వేసి అభివృద్ధి చేశారు. ఇలా ఎన్నింటినో అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగలిగారు. నా ప్రియమైన మిత్రులారా, ఆనాడు ముస్లింలు నాటి పెంచి పోషించిన ఆ వ్యవస్థ ఓ పెద్ద మహావృక్షం అయ్యింది. దాని ఫలాలనే నేడు ప్రపంచం అనుభవించగలుగుతుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యింది ఏమిటంటే, ఈమాన్ అనే విత్తనాన్ని మన హృదయాలలో నాటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడవడిక ప్రకారంగా మనం కృషి చేస్తే మనం జీవితాలలో ఎన్నో గొప్ప ఫలాలను అందుకోగలము. అది ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ. చివరిలో అల్లాహ్ తాలాతో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా తమ యొక్క జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.